అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ బాబు. చాలా వరకు మనకి ఏదన్నా ఎముకలు లాంటివి విరిగినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఎక్కడో ఒక దగ్గర ఆపరేషన్ చేసుకుందాం. చాలా మంది పేషెంట్స్ ఏంటంటే ఆ ఎక్స్రేని ఎత్తుకొని ప్రతి హాస్పిటల్కి, ప్రతి డాక్టర్కి, ఎముకల డాక్టర్కి చూపించి ఎంత అవుతుంది అని అడుగుతుంటారు. ఇది తమాషా కోసం చెప్పడం లేదు, చాలా రెగ్యులర్గా జరిగే విషయమే. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే వాళ్ళకి ఏదో రకంగా ఆపరేషన్ అయిపోవాలా అనేది ఉంటుంది. కానీ ట్రామాకి సంబంధించి సర్జరీల్లో ఏదైతే మనకు ఆ టెక్నికల్ ప్రొసీజర్ని ఎన్నుకునే విషయంలో, ఇప్పుడు కాల్లో ఉండే ఎముక ఇరిగింది అనుకోండి, దానికి ప్లేటింగ్ చేయొచ్చు లేదా నెయిలింగ్ చేయొచ్చు. అట్లే హ్యూమరస్, చేతిలో ఉండే ఎముక ఇరిగింది అనుకోండి, హ్యూమరస్ కూడా ప్లేటింగ్ చేయొచ్చు, నెయిలింగ్ చేయొచ్చు. ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఆర్థోపెడిక్ సర్జరీస్లో. సో డాక్టర్ గారు ఏ ఆప్షన్ తీసుకుంటున్నారు అంటే ఆ ఆప్షన్ తీసుకోవడం వల్ల పేషెంట్కి ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుంది, ఎలాంటి ఉపయోగం ఉంటుంది అంటే మనకు ఆపరేషన్, మెయిన్గా ఆర్థోపెడిక్ ఆపరేషన్లో స్కార్ అనేది చాలా, అంటే మనకు ఆపరేషన్ తర్వాత ఏదైతే ఆపరేషన్ చేసిన గాయం మానిన తర్వాత వచ్చే స్కార్ అనేది చాలా మంది దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది. సో వీలైనంత వరకు స్కార్ తక్కువగా ఉండే ఆపరేషన్ ప్రొసీజర్ని ఎన్నుకోవడం, చేయడం అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది. రెండోది, ఆ స్కార్ ఒకవేళ చేసే ప్రొసీజర్లో కూడా ఆ స్కార్ యొక్క లెంత్ తక్కువగా, అంటే మనం తీసుకునే ఇన్సిషన్ చాలా చిన్నదిగా, చాలా తక్కువగా తీసుకుని ఆపరేషన్ని ముగించడం వల్ల పేషెంట్కి బ్లీడింగ్ తక్కువ ఉంటుంది, ఇన్ఫెక్షన్ రేట్ తక్కువ ఉంటుంది, తొందరగా కోలుకునేదానికి అవుతుంది, తొందరగా నడవడానికి అవుతుంది, తొందరగా పనిచేసుకోవడానికి అవుతుంది. ఇవన్నీ కూడా ట్రామా, అంటే ఏదైనా ఎముకలు ఇరిగినప్పుడు పేషెంట్లు, డాక్టర్లు ఇద్దరు ఆలోచించాల్సిన విషయాలు. ఇవన్నీ కరెక్ట్గా చేయడం వల్ల పేషెంట్కి తొందరగా నయం అవడం, ఇన్ఫెక్షన్ రేట్ తక్కువగా ఉండడం, పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ తక్కువగా ఉండడం. ఏదైతే మనం నెయిలింగ్ అనేది చేయడం వల్ల స్టెబిలిటీ అనేది, ఇంటర్నల్ స్టెబిలిటీ అనేది బాగుంటుంది కాబట్టి త్వరగా పేషెంట్ని నడిపించడానికి, త్వరగా పేషెంట్ పని చేసుకునేదానికి ఉపయోగపడుతుంది. ఆర్థోపెడిక్ ప్రొసీజర్స్లో చిన్న ఇన్సిషన్స్, చిన్న స్కారు, తక్కువ రక్తం కారడం లాంటిది, పోస్ట్ ఆపరేటివ్గా మనకు కాస్మెటిక్గా కూడా స్కార్ కనబడినట్టుంటే, ఆపరేషన్ చేశారా లేదా అనే విధంగా స్కార్ ఉంటే పేషెంట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఈ విషయాలు మీతో పంచుకోవాలనుకున్నాను. ఖచ్చితంగా టినీ ఇన్సిషన్స్, అంటే చిన్న చిన్న ఇన్సిషన్స్ ద్వారా త్వరగా కోలుకోవడానికి మీ బాబు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని సంప్రదించండి.